మార్కెట్ సమయంలో వేరే వారికి ఇవ్వడం ద్వారా తోటలో కాయలు అన్నీ కోసిన అనంతరము ఆ తోటను వదిలిపెట్టడం జరుగుతుంది. ఈ సమయంలో రైతులు పట్టించుకోకపోవడం వల్ల ఎక్కువగా ఎండు కొమ్మ అనేది మామిడి తోటలో మనం గమనిస్తూ ఉంటాము. ఎందుకంటే మనము మామిడికాయలు కోసిన అనంతరము ఈ యొక్క కాయ కోసిన దగ్గర ఆ యొక్క తొడిమ దగ్గర మనకు కాయ యొక్క ఎక్కడైతే తెంపుతామో అక్కడ బాష్పోత్సకం ఎక్కువ జరిగి ఆ యొక్క కొమ్మ అనేది ఎండిపోతూ ఉంటుంది. ఈ యొక్క ఎండు తెగులు అనేది కూడా మనం ప్రతి తోటలో ఎక్కువ గమనిస్తాము. అయితే రైతులందరూ ఇది గమనించుకొని ఈ యొక్క జూన్ మాసంలో జూలై మాసంలో మన యొక్క ఎండు పూలన్నీ కూడా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఎండు పూలలు తీసేయకపోతే ఏమవుతుందంటే ఎండు పూలల్లో వివిధ రకాల పురుగుల యొక్క కోశ దశలు అలాగే లార్వాలు ప్యూపాలు అన్నీ కూడా ఉండిపోయి మళ్ళీ సమయానికి అంటే పూత వచ్చే సమయానికి మళ్ళీ వాటి యొక్క అభివృద్ధి చెంది మనకు ఈ యొక్క పూత పుందెను నాశనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఇది గమనించుకొని ఈ యొక్క ఎండు కొమ్మని తొలగించే అవకాశం చేయండి. అదేవిధంగా ఈ యొక్క కొమ్మ కత్తిరింపుల్లో ముఖ్యంగా మనకు ఎండు పూలు తీసిన అనంతరము చెట్టుకి ఎక్కువగా సూర్యరశ్మి సోకినట్లయితే మనకు ఎక్కువగా కిరణజన సమక్రియ జరిగి ఎక్కువ ఆకులు ఉత్పత్తి అయ్యి మనకు ఎక్కువ పూత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రైతులందరూ కూడా యొక్క మామిడి తోటల్లో మధ్యలో ఉన్న కొమ్మని ఏదైతే మనకు ఎక్కువగా నీడని ఇచ్చే అవకాశం ఉంటుందో ఆ యొక్క కొమ్మను తొలగించడం వల్ల లోపలికి సూర్యరశ్మి చొచ్చుకుపోయి ప్రతి ఒక్క కొమ్మకు కూడా సూర్యరశ్మి సోకడం వల్ల మనకు ప్రతి ఒక్క కొమ్మ కూడా యాక్టివేట్ అయ్యి మనకు కొత్తగా వచ్చినటువంటి 3 నుంచి 4 నెలల కొమ్మల ప్రతి కొమ్మ కూడా ఎక్కువ పూత వచ్చి కాయలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మధ్యలో కొమ్మని తొలగించినట్లయితే మనకు సూర్యరశ్మి సోకే విధంగా ఉంటుంది. అదేవిధంగా నీటి తడులు అంటే మనం మామిడికాయలు కోసిన అనంతరము అప్పుడే కాకుండా వర్షాలు ఒకవేళ దూరంలో ఉన్నట్లయితే మనకు ఖచ్చితంగా 10 రోజులకు ఒకసారైనా సరే మనము నీటి తడులు ఇచ్చినట్లయితే మనకు మామిడి చెట్టు బలంగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైతులందరూ కూడా ఈ యొక్క జూన్ మాసంలో ఎరువులు ఎవరైతే ఫిబ్రవరి మాసంలో కాయలు ఎదిగే దశలో ఎరువులు ఇచ్చారో తప్పనిసరిగా ఈ యొక్క జూన్ మాసంలో కానీ జూలై మాసంలో కానీ తప్పకుండా మనకు పైపాటి ఎరువులు వేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా 10 సంవత్సరాలు దాటిన తోటల్లో కిలో యూరియా, కిలో డిఏపి, కిలో ఎంఓపిని ఇచ్చినట్లయితే మనకు ఈ యొక్క దానికి కావాల్సినటువంటి పోషకాలు అందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము సూక్ష్మ పోషకాలు కాయలన్నీ కూడా కోసిన అనంతరం కూడా చెట్టు యొక్క పోషక లోపాలను ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా బోరాను, జింకు, మెగ్నీషియం సల్ఫేట్ ఇలాంటివన్నీ కూడా మనకు మొక్కకు అందే విధంగా చూసుకోవాలి. కాబట్టి అగ్రోన్ మ్యాక్స్ లాంటి మందుల్ని మనము లీటర్ నీటికి 3 గ్రాముల కలుపుకొని పిచికారీ చేసినట్లయితే మనకు ఈ యొక్క పోషక నివారణ అనేది జరిగినట్టు ఉంటుంది. అదేవిధంగా రైతులందరూ కూడా ఈ యొక్క నీటి తడులతో పాటు ఈ కొమ్మ కత్తిరింపులతో పాటు ఒకసారి ఈ యొక్క ఎండలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి తోటంతా కూడా దున్నినట్లయితే వివిధ రకాల పురుగుల యొక్క కోశ దశలు కానీ ప్యూప దశలు కానీ ఇవన్నీ నిర్వీర్యమే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దుక్కి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ప్రతి చెట్టు పాదుల్లో కూడా మనము నీట్గా అంటే మనం శుభ్రంగా ఉంచుకున్నట్లయితే మనకు పిండి నల్లి బెడద కానీ పైకి ఎక్కేటువంటి చీమల బెడద కానీ నుంచి తప్పించుకోవచ్చు.